హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన టాపిక్ ఓల్డ్ డాక్యుమెంట్స్‌ని లేదా నలిగిపోయిన డాక్యుమెంట్స్‌ని ఎంఎస్ వర్డ్‌లో రీస్టోర్ ఎలా చేయాలి? మీరు స్క్రీన్ మీద చూస్తున్న డాక్యుమెంట్ చాలా పాతది. సో, దీని మీద మనకి ఇక్కడ మధ్యలో చూసుకుంటే ఒక స్టాంప్ ఉంది అండ్ రకరకాల రైటింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కింద సైన్స్ ఉన్నాయి. అండ్ దీన్ని చూడండి మొత్తం ఇక్కడ బాగా నలిగిపోయింది. సో, దీన్ని మనం ఎలా రీస్టోర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, ముందుగా నేనేం చేస్తానంటే ఈ ఇమేజ్‌ని కాపీ చేసుకొని నేను ఎంఎస్ వర్డ్‌లో పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ కంట్రోల్ సి, కంట్రోల్ వి అని కొట్టేస్తే మనకు కాపీ పేస్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకోండి. సో, ఇది మన ఇమేజ్. సో, దీన్ని మనం రిస్టోర్ చేస్తున్నాం. ఫస్ట్ దీనికి ఏం చేయాలి అంటే సెలెక్ట్ చేసుకొని మనం రైట్ క్లిక్ కొట్టాలి. రైట్ క్లిక్ కొట్టిన తర్వాత కింద ఫార్మాట్ పిక్చర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దీన్ని మనం క్లిక్ చేయాలి. సో, దీంట్లో మనకు రైట్ సైడ్ చూసుకుంటే మనకిక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. అండ్ దీంట్లో మనం లాస్ట్‌లో ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా! పిక్చర్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, దీంట్లో చూసుకుంటే మనకిక్కడ పిక్చర్ కరెక్షన్, పిక్చర్ కలర్, పిక్చర్ ట్రాన్స్‌పరెన్సీ, క్రాప్ అని ఉన్నాయి. సో, వీటిని కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ కూడా చూస్తూ ఉండాలి. మన డాక్యుమెంట్ రీస్టోర్ ఎంతవరకు మనకు కావాలి, ఎక్కువైందా, తక్కువైందా చూసుకుంటూ చేయాలన్నమాట. సో, నేను ఇందులో ఫస్ట్ వన్ పిక్చర్ కరెక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, దీంట్లో ఫస్ట్ షార్ప్‌నెస్. సో, నేను షార్ప్‌నెస్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. షార్ప్‌నెస్ ఒక 30% పెడుతున్నాను. అండ్ తర్వాత ఇక్కడ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ ఉంది. సో, ఇక్కడ బ్రైట్‌నెస్ నేను ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంక్రీజ్ చేసుకుంటూ నేను లెఫ్ట్ సైడ్ డాక్యుమెంట్ చూస్తున్నాను. చూడండి లెఫ్ట్ సైడ్‌లో మనం చూసుకుంటే నలిగిపోయిన ఆ మచ్చలు అవన్నీ కూడా దీంట్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. సో, ఇప్పుడు నేను ఒక 50% అయితే పెట్టుకున్నాను. అండ్ తర్వాత షార్ప్‌నెస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. మనకు ఫాంట్ క్లియర్‌గా కనపడటం కోసం. అండ్ ఇంకొంచెం బ్రైట్‌నెస్ పెంచుతున్నాను. సో, 50% బ్రైట్‌నెస్సే బాగుంది. అండ్ ఇక్కడ షార్ప్‌నెస్ కూడా కొంచెం తగ్గిస్తున్నాను. కొంచెం క్లారిటీ కోసం. తర్వాత కాంట్రాస్ట్ కూడా నేనొక 10 పెట్టుకుంటున్నాను. ఓకే. తర్వాత పిక్చర్ కలర్ ఉంది. సో, పిక్చర్ కలర్‌కొచ్చేసి ఇక్కడ సాచురేషన్ ఉంది. సాచురేషన్ ఆల్రెడీ 100% ఉంది. సో, నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను సాచురేషన్‌ని. సో, 110% అలా పెట్టుకుంటున్నాను నేను. సో, దీని తర్వాత ఇక్కడ మనకు టెంపరేచర్ ఉంది. సో, టెంపరేచర్‌ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో, ఈ 2 కొంచెం తగ్గించుకుంటేనే బెటర్. సో, నేను రీసెట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ పిక్చర్ ట్రాన్స్‌పరెన్సీ ఉంది. సో, మనకి పిక్చర్ ట్రాన్స్‌పరెన్సీ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు కనిపించకుండా ఎళ్తుంది. సో, మనకిది అక్కర్లేదు. అండ్ ఇక్కడ లాస్ట్‌లో క్రాప్ వచ్చేసి పిక్చర్ కరెక్షన్. సో, ఇక్కడ నేను విడ్త్ కరెక్ట్ చేసుకుంటున్నాను. సో, విడ్త్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మనకు రైట్ సైడ్‌లో అది పోతుంది. అండ్ నేను హైట్ ఇంక్రీజ్ చేస్తున్నాను. హైట్‌లో అది పోయింది. సో, ఇక్కడ మళ్ళీ సో, ఇక్కడ కొంచెం బ్రైట్‌నెస్ తగ్గించున్నాను. క్లారిటీ కోసం. చూడండి మనం ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అనేది మనకు వీలుగా చేసుకోవాలి. సో, మనకు లెటర్స్ అన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయా లేవా చూసుకుంటూ చేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు మనకిది క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ షార్ప్‌నెస్ కూడా నేను 40% పెట్టుకుంటున్నాను. సో, ఇప్పుడు మనకు చూసుకుంటే ఇమేజ్ ఆల్‌మోస్ట్ ముడతలన్నీ పోయాయి. అండ్ కాకపోతే మనకిక్కడ మధ్యలో ఇక్కడ చూడండి లైన్స్ ఈ మరకల్లాగా కొన్ని ఉన్నాయి. సో, వాటిని ఎలా క్లియర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో, నేను దీన్ని క్లోజ్ చేసేసి మీరు ఇన్సర్ట్‌లోకి వెళ్ళాలి. ఇన్సర్ట్‌లోకి వెళ్ళి షేప్స్ ఉంది కదా! షేప్స్ క్లిక్ చేసి ఇందులో ఏదైనా షేప్ సెలెక్ట్ చేసుకోండి. నేను రెక్టాంగిల్ షేప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ రెక్టాంగిల్ షేప్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ దీని మీద రైట్ క్లిక్ చేసేసి ఈ ఫిల్ కలర్ వచ్చేసి వైట్ కలర్, అవుట్‌లైన్ వచ్చేసి వైట్ కలర్. చూడండి పైన మనకు కనిపించట్లేదు. షేప్స్ చూసుకుంటున్నాను. షేప్‌లో మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. సో, ఈ కలర్ చేంజెస్ చేస్తున్నాను. ఫిల్ వైట్ అండ్ అవుట్‌లైన్ కూడా వైట్. సో, ఇప్పుడు నేను దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఊరికే దీన్ని మళ్ళీ మళ్ళీ చేసుకోకుండా. సో, దీన్ని సైజ్ తగ్గించుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నాను. అండ్ మళ్ళీ దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ మళ్ళీ దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని కింద మనకి ఇక్కడ చిన్న లైన్ లాగా కనిపిస్తూ ఉంది. సో, ఇక్కడ పెట్టేసుకుంటున్నాను.
అండ్ దీన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న లైన్ ఉంది. సో మనకు డాక్యుమెంట్లో ఏవైతే ఇలా ఎన్ని చోట్లయితే ఉన్నాయో అన్ని చోట్ల మనం దీన్ని పేస్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడైతే మనకు క్లారిటీగా కనిపిస్తూ ఉంది. చూడండి, ఇప్పుడు మనకు డాక్యుమెంట్ మొత్తం కూడా రీసెట్ అయిపోయింది. సో లాస్ట్లో ఇక్కడ ఒకటి చిన్నది ఉంది. సో ఇక్కడ కూడా పెట్టేస్తే ఫైన్. సో ఇప్పుడు మనకి ఇక్కడెక్కడ కూడా వేరేది ఏది కూడా కనిపించట్లేదు. ఇంకా చిన్న చిన్నవి ఎక్కడైనా ఏదైనా కనిపించింది అంటే మీరు వాటిని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ ఒకటి పెట్టుకుంటున్నాను. చిన్న డాట్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒకటి పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఇంకా ఎక్కడ కూడా మనకి ఇంకా ఏది కనిపించదు. అండ్ డాక్యుమెంట్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. మనకున్న ఇమేజ్ చూసుకుంటే ఫస్ట్ ఇమేజ్ ఇది. అండ్ దీంట్లోంచి మనం అప్డేట్ చేసింది ఇది. సో కావాలి అనుకుంటే దీనికి లేఅవుట్ పెట్టేసుకొని చుట్టూ లైన్స్ పెట్టుకోవాలి అన్నా కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మనకు కంప్లీట్గా డాక్యుమెంట్ అనేది కంప్లీట్గా మారిపోయింది. సో ఒకవేళ మనం కావాలి అనుకుంటే దీన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఎంఎస్ వర్డ్లో డాక్యుమెంట్స్ని రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.